వెంకటస్వామి గారు చెప్పండి, మీ నిన్న జరిగిన సభ ఎట్లా జరిగింది, ఆయన జగన్ గారి స్పీచ్ ఎట్లా ఉంది, పవన్ కళ్యాణ్ గారికి బీపీ సంగతి ఏమిటి, ప్రజల్లో అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది, మీరేమనుకుంటున్నారు ఆ ప్రాంత నరసాపురం నియోజకవర్గంలో? పార్లమెంట్ చాలా అద్భుతంగా మాట్లాడారండి జగన్ గారు, సుదీర్ఘంగా. ఓకే, మరి చాలా అద్భుతంగా మాట్లాడారు జగన్ గారు. నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా చక్కటి విశ్లేషణ చేశారండి. మరి నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకుంటున్నారో మరి నిజంగా కూడా అర్థం కాని విషయం అండి. ఎంచేతంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది సార్. 75 సంవత్సరాల్లో ఈ బీసీలకి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఈయన మరి చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఏ విధమైన న్యాయం చేయలేదు. ఈ 3 జిల్లాల్లో 90కి గౌడ సెట్టిబెళ్ళ సోదరులకి వేళ 2 ఎంపీ 7 ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు. అంతేకాదు నిజంగా కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత అట్టడుగునున్న ఈ కులాలన్నీ కూడా మరి తల ఎత్తుకుని ఉన్నాయంటే ఓట్లెత్తకే పరిమితం అయిపోయాం మేము. తలెత్తుకుని ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. నిజంగా కూడా నిన్న మీటింగ్లు చెప్తే నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి బీపీ వస్తుందంటే నిజంగా కూడా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు సార్. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ఆయన చెప్పినట్లు ఆయన నిలబడలేడు. ఖచ్చితంగా కూడా అతను ఏం మాట్లాడతాడో ప్రజలకు చెప్పలేడు, ప్రజెంట్ చేయలేడు. ఒకరోజు మీటింగ్కి వస్తే, 2 రోజులు మీటింగ్కి వస్తే, ఒక 10 రోజులు మళ్ళీ ఏసీ రూమ్లో ఉండాలి వాళ్ళ పరిస్థితి. నిజంగా కూడా ఏ నామినేటెడ్ పదవి బీసీలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఏఎంసీ కుర్చీ అంక చూడలేని బీసీలు అందరూ కూడా సగం ఏఎంసీ పదవులు బీసీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక సాధారణ మహిళకి గూడూరు ఉమ్మాబాలకి ఇక్కడ ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. రాజమండ్రి గూడూరు శ్రీనివాస్ గారికి, సాధారణమైన వ్యక్తికి గూడూరు శ్రీనివాస్ గారికి ఎంపీ టిక్కెట్, 7 గౌడ సోదరులకి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు. ఇంత పారదర్శకంగా కూడా అట్టడుగున్న వర్గాలందరినీ కూడా మరి ఉన్నతమైన స్థితికి మీరు కూడా ఇప్పుడు దాకా జెండాలు మోసారు. మీరు కూడా రాజకీయంలో మీరు కూడా భాగస్వాములు కాండి అని కూడా చెప్పారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ సార్, గూడూరు శ్రీనివాసరావు రాజ్యసభ మెట్లు ఎక్కలేదు సార్ ఎప్పుడు నువ్వు సెటిల్మెంట్ కులస్తులు ఆయన పంపారు. మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య, ఇలాంటి ఎంతో మందిని బీసీ కులాలను అట్టడుగునున్న వాళ్ళని అందరినీ కూడా మరి రాజ్యసభకు పంపించి రాజ్యాధికారంలో మీరు కూడా భాగస్వాములను నిరూపించి బీసీ ఎస్టీ మైనార్టీలకి ఇంత పెద్ద పీటేసిన ముఖ్యమంత్రిని స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు చూడలేదు సార్. నిన్న భీమవరంలో మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు సార్. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈవేళ స్వచ్ఛందంగా ఈవేళ భీమవరంలో చూస్తే మీరు మీటింగ్లో ఎంతమంది ఉన్నారో బయట 2-3 రెట్లు జనం ఆ బయట ఉండి ఈవేళ స్వాగతం పలికారు. ఇవాళ దారి పొడిగినా కూడా బ్రహ్మరథం పట్టారు జగన్మోహన్ రెడ్డికి. వీళ్ళందరూ కూడా ఇది TV5 కానీ ఈటీవీ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే బురద చల్లాలనే ఉద్దేశంతో తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఈవేళ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన అధికారంలో రావడానికి మరి నిజంగా కూడా 6వ తారీఖు రిజల్ట్ తర్వాత మీరు చూడండి, అత్యధిక స్థానాలు 175 అత్యధిక స్థానాలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గటం ఖచ్చితంగా ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకటి బీసీ ఎస్సీ మైనార్టీలు అందరూ కూడా ఈవేళ ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత మాకు ఈ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన న్యాయం ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. 14 సంవత్సరాలు బీసీలు జెండాలు మోసి మరి చంద్రబాబు నాయుడు గారిని జెండాలు మోసి ఆయన అధికారంలో తీసుకొస్తే బీసీలకు ఏ విధమైన న్యాయం చేయలేదని ఈవేళ బీసీ వర్గాలన్నీ కూడా ఎలుగెత్తి చాటుతున్నాయి సార్. ఈవేళ బీసీలని పెద్ద పెట్టేసి బీసీలు వెన్నుముక్క, బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి నిరూపించిన వ్యక్తి ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తిని మళ్ళీ మాట్లాడుకోవడానికి మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుదురు కానీ వెంకటస్వామి గారు.